ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షాహీద్ దర్గా అభివృద్ధి విషయంలో రాజీ పడే సమస్య లేదని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన బుధవారం నెల్లూరుకు విచ్చేసి బారా షాహీద్ దర్గాలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెలలో జరగబోయే రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, వచ్చే నెల 2వ వారంలో జరగబోయే రొట్టెల పండుగ ఏర్పాట్లపై ఆయన అన్ని శాఖల అధికారులతో సమావేశమయ్యారు. 2014లో తాను మంత్రిగా ఉన్న సమయంలో బారా షాహీద్ దర్గా అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని తెలిపారు. దీని మీద రొట్టెల పండుగకి ప్రత్యేకంగా శ్రద్ధ వహించి అనేక ఏర్పాట్లు చేసిన సాటిస్ఫాక్షన్ ఎంతో ఉంది. ఆ రోజు 2014 ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చెరువులో ఆ నీళ్ళలో పురుగులు ఉండేవి. ఫస్ట్ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటర్ పెంచి ఫస్ట్ వాటర్ లెవెల్ పెంచుకున్నాను. ఎంత పెంచగలంటే అది రోజు కింద పెంచగలమన్నాను. చేయడంతో కొంత వాటర్ యొక్క క్వాలిటీ పెరిగింది. తర్వాత అక్కడ ఉన్న మట్టి మసంగా అంతా క్లీన్ చేయడం మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం, క్లీన్ చేయడం ఫస్ట్ దాంతో స్టార్ట్ అయింది. ఒక అజీజ్ మేయర్ గారు ఆయన టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ ఆ రోజు చెన్నై నుంచి 400 తెప్పించాడు. 400 అంతేనా, ఒక 400 మొబైల్ టాయిలెట్స్ తెప్పించడం స్టార్ట్ చేయడం. అయితే ఆ ఇల్లు కొంతవరకు మాత్రం చేయగలిగాం. ఈ పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా ఒక చిన్న కాగితం మొక్క కూడా లేకుండా చేస్తాం. ఆ జరిగిన 3 రోజులు 4 రోజులు చిన్న కాగితం కూడా. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 1 by 1 అంటే పర్మనెంట్ టాయిలెట్స్ కట్టడం, ఇక్కడ కాలు కట్టడం, తర్వాత వచ్చి ఘాటు కట్టడం, ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ వచ్చాం. దాంతో 2014లో ఆ రోజు వచ్చిన భక్తుల సంఖ్య 4 లక్షలని ఎస్టిమేట్ చేశారు అధికారులు. 2019కి 20 లక్షలని అధికారులు ఎస్టిమేట్ చేశారు. అంటే 4 లక్షల భక్తులు 20 లక్షల 5 సంవత్సరాలు అయ్యారంటే కారణం ఏంటంటే ఏర్పాటు చేసిన ఏర్పాటు. ఆ రోజు అడిగాను నేను. తర్వాత 2014 తర్వాత 15-16 భక్తులు పెరుగుతుంటే ఒకటి అడిగాను, వచ్చినండి సార్ అంతకుముందు మాతోటే మా పిల్లలు వస్తే చిన్నపిల్లలు రెండోసారి రమ్మంటే వచ్చేవాడు కాదు. నేను ఆ భక్తులు అడిగాను 14కి 15కి 16కి మా పిల్లలు అంతకుముందు వస్తే రెండోసారి వచ్చేవాడు. ఎందుకు వచ్చేవాడు కాదంటే ఆ నీళ్లు ఆ హైజీనిక్స్ లేదని రావడానికి ఇష్టపడేవాడు కాదు సార్. ఇప్పుడు ఈ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళే వస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన స్థలం. రామనారాయణ గారు చాలా క్లారిటీగా చెప్పారు. నాకు తెలిసి 415 సంవత్సరాలు పైగా చరిత్ర ఉన్న బారా షాహీద్ దర్గా. ఇది కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే ఈ రొట్టెల పండుగ. దీని మీద ఎంతో నమ్మకం ఉంది. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతున్న ఉద్దేశం. ఎందుకంటే భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నట్టు నమ్మకం పెరుగుతుంది. అందుకనే చేయాలని ఆలోచన చేయడం. నేను ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చాను. ఒకసారి ఒక 20 కోట్ల యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దీని మీద శాంక్షన్ కూడా చేశారు. దీని ఒక మంచి పవిత్ర స్థలంగా డెవలప్ చేస్తాను. ఆ రోజు అక్కడికక్కడే ఒక 20 crores డెవలప్ చేశారు. ఇక్కడ యాక్చువల్గా మంచి పెద్ద హాల్ కట్టాలని ఆ రోజు టెండర్లు కూడా పిలిచి ఇప్పుడే చూసారు కాలమ్స్ అని. ఎవరి మాట కూడా వెళ్ళిపోయేవాడు. ఇక్కడ బోర్డు అంతా శానిటేషన్ చెదరం వెళ్ళలేదు. అయితే 2014లో నేను యాక్చువల్గా లాస్ట్ డే అయిన 24 hours ఒక చిన్న కాగితం కూడా ఉండకూడదని నేను స్పెషల్ డ్రైవ్ చేశాను. ఇక్కడ నేను కూడా కూర్చున్నాను. అప్పుడున్న కమిషన్ చాలా క్లియర్గా చేశారు. అదే పద్ధతిని యాక్చువల్గా 2014-19 దాకా చేశారు. అందువల్ల మీరు ఏంటంటే రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే 24 hours అసలు ఎక్కడ ఏమీ లేకుండా చేయండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు ఈ విషయం కూడా అంటే ఇక్కడ మెంబర్స్ ఉండాలి చెప్తున్నాను, కొన్ని డిస్కస్ చేస్తాను. ఇక్కడ షాప్స్ వాటికి టెండర్ బాడినట్టున్నారు 1,57 లక్షలతో. నేను నిన్నే ఫైనాన్స్ మినిస్టర్తో తర్వాత కన్సర్న్ మినిస్టర్తో ఇద్దరితో మాట్లాడాను. ఇక్కడ బారా
షాప్స్కి వాడిన డబ్బులు వీళ్ళకే ఇస్తే, అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో ఇస్తే ఇక్కడ డెవలప్మెంట్స్ ఉపయోగించుకుంటారని మాట్లాడడం జరిగింది. తర్వాత లెటర్ ఏమన్నారు, నేను ఫైనాన్స్ మినిస్టర్కి కన్సర్న్ మినిస్టర్ కూడా లెటర్ ఇచ్చారు. అయితే ఆల్రెడీ టెండర్ పెట్టేసాం, కొంత డిపాజిట్ కూడా కట్టారు కాబట్టి టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం వస్తుందో అని వాళ్ళు యాక్చువల్గా స్టడీ చేసి చెప్తా ఉన్నారు. నాకు రేపు కల్లా చెప్తాను. ఒకవేళ కానీ వస్తే ఆ వర్క్ 57 lakhs ఐ థింక్ 10% 20% వాళ్ళ దగ్గర పెట్టుకుని మిగతా ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్. అది చేస్తే యాక్చువల్గా దీని యొక్క డెవలప్మెంట్కి మీరు, ఎందుకంటే 5 సంవత్సరాలు కనీసం 1.25 crore దాదాపు 6 కోట్లు అవుతుంది. 6 కోట్లు ఏరియా డెవలప్ చేసుకోవడానికి ఈ ఉంటుంది. దాన్ని కూడా నేను వచ్చేస్తున్నాను. నేను రామనాయుడు గారు కలిసి అవసరమైతే మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది చేస్తాను మీకు తెలియజేస్తూ, నేను ఒకటే కమిషనర్ గారు అంటే మీరు యాక్చువల్గా కొత్త ఇక్కడ, నేను గోదావరి పుష్కరాలకు నేనే కన్వీనర్, కృష్ణా పుష్కరాలకు నేనే కన్వీనర్, మున్సిపల్ ఏరియా నిజాపు. అక్కడ దాదాపు 4 కోట్ల జనాభా వచ్చారు గోదావరి పుష్కరాలు, అంటే కృష్ణా పుష్కరాలు. అవి చూసే నేను యాక్చువల్గా ఇక్కడ కొంత ఇంప్లిమెంట్ చేశాను. ఈ ఘాటు చేయడం కానీ అవన్నీ కూడా వేరే జిల్లాలో జరిగేటప్పుడు మన జిల్లాలో మన ఊళ్ళో కూడా మనం చేసుకోవాలని ఈ ఘాటు కానీ ఈ టాయిలెట్స్ ఏర్పాటు కానీ అవన్నీ చేశాము. అందులో మీరు కూడా ఫర్దర్గా స్టడీ చేయండి. ఇలాంటి ప్లేసుల్లో బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడైనా ఉంటే అవన్నీ మీరు ఐడెంటిఫై చేస్తే మళ్ళీ మంత్రి గారు నేను ఎమ్మెల్యే గారు కూర్చొని దీన్ని డెవలప్ చేయడానికి చేస్తాను. అదేవిధంగా కమిటీ మెంబర్లు కూడా మీరు కూడా ఏదన్నా ఐడెంటిఫై చేసి చెప్తే బెటర్ సహాయ కూడా చేస్తాం. అయితే టూరిజం వాళ్ళు కూడా ఉన్నట్టు ఇక్కడ వచ్చారా, టూరిజం వాళ్ళు కూడా ఇక్కడ బోట్ ఏర్పాటు ఏర్పాటు చేస్తుంటారు. అది ఉందా క్లోజ్ చేస్తారు, దాన్ని కూడా జాగ్రత్తగా చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తూ, ఏదేమైనా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని, ఈ యొక్క రొట్టెల పండుగ ఒక నెల్లూరు సిటీ ప్రజలే కాదు, సిటీ అంటే 54 డివిజన్లే కాదు, నెల్లూరు జిల్లా ప్రజలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల ప్రజలే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు ఎంతో నమ్మకంతో. అందువల్ల వాళ్ళందరికీ అన్ని ఏర్పాటు చేస్తుందిగా అధికారులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ, ఈ యొక్క ఏదైతే మనం ఇక్కడ అనుకున్నాం ఆ ఏర్పాట్లన్నీ చేయాల్సిందిగా. వాళ్ళకి మెయిన్గా శానిటేషన్ చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. మున్సిపల్ శాఖ శానిటేషన్ మీద, డ్రింకింగ్ వాటర్ మీద, పార్కింగ్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా కొన్ని మార్కెట్స్ పెడతారు. పార్కింగ్లో నేను చూసాను 2014 నుంచి. నేను యాక్చువల్గా పార్కింగ్ ప్లేసులు పెట్టడం అటు చూస్తే పార్కింగ్లో వాటర్ ఫెసిలిటీస్, టాయిలెట్స్ ప్రొవైడ్ చేసేవాడు, కానీ అవి ప్రాపర్గా వాడికి అందుబాటులో ఉండే కాదు. అందువల్ల కమిషనర్ గారికి ఆ డిపార్ట్మెంట్ వాడు చెప్తున్నాను, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ మీరు ఎక్కడైతే పార్కింగ్ పెడతారో అక్కడ స్పెషల్ డ్రైవ్ చేయండి. ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లో కూడా ఫండ్స్ లేవు. నేను లాస్ట్ 1 week నా మున్సిపల్ శాఖలో ఫండ్స్ గురించే అధికారులందరితో రివ్యూ చేసుకుంటే మా మున్సిపల్ శాఖలో 3,500 కోట్ల రూపాయలు ఉంటాయి. 3,500 కోట్ల రూపాయలు సుమారుగా. ఇది ప్రజలు కట్టిన ట్యాక్స్లు కావచ్చు, మున్సిపల్ శాఖలో షాపుల ద్వారా వచ్చే ఇన్కమ్ కావచ్చు, లేదు లేఅవుట్స్ ద్వారా వచ్చేది కావచ్చు, ఈ విధంగా అర్బన్ అథారిటీలో కావచ్చు 3,500 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. కానీ డబ్బులు లేవు. కలెక్ట్ చేసినవన్నీ సెంట్రల్ CFMSలో పెట్టారు. అవన్నీ గత ప్రభుత్వం వాడేసింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 240 కోట్ల అర్జెంట్ మనీ కావాలి, వేజెస్ ఇవ్వాలా, పెట్రోల్ డీజిల్కి ఇవ్వాలి, నాకు రిక్వెస్ట్ చేస్తున్న ఇచ్చే స్టేజ్లో ఈరోజు ప్రభుత్వం లేదు. అంటే మీరు అంతా ఎందుకు చెప్తున్నారంటే కలెక్షన్ వస్తుంది మున్సిపల్ శాఖలో, దాన్ని మున్సిపల్ శాఖ వాడితే ఇబ్బంది ఉండేది కాదు. ఈరోజు అలా ఉంది. ఎందుకంటే నేను ఈ కాలం చూడంగానే దీన్ని ఇమీడియట్గా చేస్తామని మాట ఇవ్వాలన్నా భయపడుతున్నాను. మాట ఇవ్వాలన్నా గతంలో అయితే ఇక్కడ చూసి ఇమీడియట్గా చేస్తామని చెప్పేవాడు. మాట ఇచ్చేయండి అంటున్నాడు. గతంలో ఎప్పుడైనా తిరిగిపోతే అంటే టక్కన మాట ఇచ్చాడు. ఎందుకంటే అవసరమైతే సీఎం తిరిగి ఫండ్స్ తెచ్చాడు. ఇప్పుడు సీఎం తిరిగిపోయినా ఫండ్స్ ఇవ్వాలన్నా అక్కడ లేవు.
మనీ లేదు, వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం. అది కొద్దిగా టైం తీసుకోండి ప్రెసిడెంట్ గారు, కొద్దిగా టైం తీసుకొని ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం. కొంత టైం తీసుకోండి అండ్ ఫండ్స్ అంతా సర్దుకొని ఖచ్చితంగా దీన్ని ఆ రోజు దీన్ని కంప్లీట్ చేస్తాం. కొద్దిగా సమయం తీసుకొని ఫండ్స్ ప్లాన్ చేసి ఖచ్చితంగా దీన్ని చేస్తానని నెల్లూరు ప్రజలందరికీ యాక్చువల్గా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను మంత్రి గారు కూడా రామనాథ్ గారు కూడా స్కీమ్తో దీని గురించి డిస్కస్ చేస్తాను.